హాయ్ అండి అందరికీ. ఈరోజు నేనైతే న్యాచురల్ ఫినాయిల్ అయితే నేను రెడీ చేశానండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, అలాగే మన ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకోవచ్చు. కాబట్టి మనమైతే ఎక్స్ట్రా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఇంకా చిన్నపిల్లలు ఉన్న దగ్గర ఇలాంటివి అయితే చాలా హెల్ప్ అవుతాయి. ఇంకా మనకు కూడా పెద్దవాళ్ళకు కూడా చాలా మంచిదండి, ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు. ముందుగా నేను ఇది రెడీ చేయడం కోసం అయితే ఒక ప్లాస్టిక్ బాటిల్ అయితే తీసుకున్నాను. ఈ బాటిల్ తీసేసుకొని ఇందులో వాటర్ అయితే హాఫ్ వరకు అయితే వాటర్ అయితే వేసాను. హాఫ్, ఎందుకంటే ఫుల్ తీసుకుంటే మనము స్ప్రే చేసేటప్పుడు కానీ ఎక్కడైనా వేసేటప్పుడు కొద్దిగా ఇబ్బంది అవుతుంది. కాబట్టి హాఫ్ వరకు అయితే వాటర్ తీసుకున్నాను. అందులో డెటాల్ అయితే వేస్తున్నానండి. డెటాల్ లిక్విడ్, డెటాల్ ఇది ఉంది కదండి లిక్విడ్, మనం బట్టలకు వాష్ చేసేటప్పుడు వేస్తాం అదే అండి. 1 కప్ అయితే వేసాను. దాని తర్వాత కంఫర్ట్ కూడా మనం బట్టల కోసం యూజ్ చేస్తాం కదండి, డ్రెస్సెస్ కోసం, అదే 1 కప్ అయితే ఇందులో వేస్తున్నాను. ఇంకా ఇంట్లో ఉన్న వాటితోనే మనం రెడీ చేసుకోవచ్చు అండి. డెటాల్ వేయడం వల్ల బ్యాడ్ స్మెల్ కానీ ఇలా చిన్న చిన్న పురుగులు కానీ ఇంకా వచ్చే బాత్రూంలో స్మెల్ అలాంటివి అయితే అస్సలు రావండి. డెటాల్ చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది, డెటాల్ లిక్విడ్. ఇందులోనే నేను ఒక 2 అయితే కర్పూరం బిళ్ళలు అయితే 2 ఇలా మెత్తగా పొడిలాగా చేసేసి వేస్తున్నాను. ఈ కంఫర్ట్, ఈ డెటాల్ వేయడం వల్ల బ్యాడ్ స్మెల్ రాదు, అంటే ఎలాంటి క్రిములు అలాంటివి ఉన్నా కూడా అక్కడే చనిపోతాయి. అలాగే కంఫర్ట్ వల్ల మంచి స్మెల్ వస్తుంది. ఇందులోనే కొద్దిగా మనం వాడే ఏ షాంపూ అయినా పర్లేదు, కొద్దిగా అయితే 1 కప్ అలా షాంపూ అయితే వేసాను. వేసేసి మొత్తం అయితే కలిసేలా ఒక్కసారి అయితే ఇలా ఊపాలి, మొత్తం కలిసేలా కలుపుకోవాలి. అంతే అండి. చాలా అంటే చాలా సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకోవచ్చు. మనం బాత్రూమ్ మొత్తం క్లీన్ చేసిన తర్వాత ఇది ఒక్కసారి స్ప్రే చేసామంటే బాత్రూమ్ మొత్తం మంచి స్మెల్తో ఉంటుంది. అలాగే సింక్ దగ్గర ఇంకా ఎక్కడైనా సరే దీన్ని అయితే యూజ్ చేయొచ్చు. నేను హోల్స్ కొట్టడం కోసం మీ దగ్గర పిన్ ఉన్న పిన్తో కానీ అలా ఏదేంతో అయినా హోల్స్ కొట్టుకుంటే దాన్ని ఎప్పుడైనా యూజ్ చేయొచ్చు. అలాగే ఇంకో టిప్ వచ్చేసి, ఒక బౌల్లో అయితే వాటర్ తీసుకున్నాను. వాటర్ తీసుకొని మన దగ్గర ఉన్నవి ఇవి కర్పూరం బిళ్ళలు ఉన్నాయి కదా, 2 కర్పూరం బిళ్ళలు అయితే పొడిలాగా చేసేసి వేస్తున్నాను. ఇది ఎందుకంటే మన ఇంట్లో బొద్దింకలు కానీ బల్లులు కానీ అలాంటివి వచ్చినప్పుడు మనము దీన్ని అక్కడక్కడ చల్లడం కానీ స్ప్రే చేయడం కానీ ఏదైనా క్లాత్కి తీసుకొని రుద్దడం కానీ, గోడలు ఉంటాయి కదా సైడ్స్కి మూలలకి, అలాంటి వాటిలో మాత్రం ఇది వేయడం వల్ల అయితే ఎలాంటి పురుగులు అయితే రావు. 1 కప్ అయితే డెటాల్ అయితే వేసాను. సేమ్ ఇప్పుడు వేసాను కదా అదే డెటాల్ 1 కప్ వేసాను. చూడండి దీని రియాక్షన్ ఎలా ఉందో. ఇలా అవుతుంది. అవ్వగానే నేనైతే ఒక కర్ర, ఏదైనా సరే ఒక కర్రకో దేనికైనా సరే ఒక రాడుకో ఒక క్లాత్ అయితే చుట్టేస్తున్నాను, కాటన్ క్లాత్. ఇలా కాటన్ క్లాత్ చుట్టేసి మంచిగా టైట్గా అయితే కట్టేసుకున్న తర్వాత మనం చేసాం కదా ఈ లిక్విడ్, దీంట్లో అయితే అదే మొత్తం ముంచేసేయాలి. ముంచి ఇంకా మన సైడ్ గోడలకు కానీ ఇంకా ఎక్కడెక్కడ మూలలో మనకు చేయి పెట్టడం ఇబ్బంది అవుతుంది అన్న ప్లేసెస్లో అయితే ఈ క్లాత్ ఇలా ముంచేసి దీంతో అయితే మనం అంటించడం వల్ల అయితే ఎలాంటి బూజులాగా పడుతుంది కదా, చిన్న చిన్న పురుగులు అక్కడ ఇలా బూజులాగా పట్టేసి లోపల ఉంటాయి కదా, అలాంటి ప్లేస్లో ఒక్కసారి మనం దీంతో ఒక వీక్లీ 2 టైమ్స్, వారానికి 2 సార్లు అయితే అక్కడక్కడి క్లాత్తో రుద్దడం వల్ల అయితే మళ్ళీ ఆ పురుగులు ఆ బూజు పట్టడం అయితే అస్సలు ఉండదండి. చూడండి ఇక్కడ చిన్న చిన్న పురుగులు అయితే పట్టేసాయి కదా, ఉల్లేడలాగా బూజులాగా మధ్యలో, అలాంటి వాటికైతే ఈ డెటాల్ బాగా పనిచేస్తుంది. ఇలాంటి పురుగులు పట్టవు, మళ్ళీ బూజు పట్టడం ఇలా కార్నర్ సైడ్ ఇలా అయితే అస్సలు పట్టదండి. ఇంకా పైన నుంచి రుద్దాలంటే కొంచెం పెద్ద కర్ర తీసేసుకొని దాంతో అయితే స్ప్రే చేసిన కానీ ఈ క్లాత్తో రుద్దడం వల్ల కానీ మనకు అస్సలు ఇబ్బంది ఉండదండి. ఓకేనా? నా టిప్స్ ఎవరికైనా నచ్చితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ప్లీజ్. ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి. నేను ఇలాంటి మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను. ఓకేనా? థ్యాంక్ యూ. బాయ్ బాయ్.